హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అయిన సునీతారావు గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మ్యామ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అవగాహన లేదు. దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చింది లేదు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి చెప్తారా? ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్డ్ అంటే మన అందరికీ చాలా భయం. ఒకటి నెంబర్ 1. సెకండ్, మనకేమో అనిపిస్తుంది చాలా బోరింగ్ టాపిక్. ఇదేమో ఓన్లీ రిచ్ పీపుల్ చేసుకునే వాళ్ళు, లేకపోతే బిజినెస్ పీపుల్ చేసుకునే వాళ్ళు, ఎవరి ఎక్కువ డబ్బులు ఉన్నారు వాళ్ళే చేసుకుంటారని ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉన్నది. బేసిక్లీ చూసుకోవాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికీ ఇంపార్టెంట్. మీరు 10,000 ఎర్న్ చేసినా, 1 lakh ఎర్న్ చేసినా, 1 crore ఎర్న్ చేసినా అందరికీ ఇది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్కన్సెప్షన్ ఏమున్నదంటే ఇట్ ఈస్ ఓన్లీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటారు. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటంటారు, ఇవాళ మీరు కరెంట్ స్టేట్ ఎక్కడున్నారు, మీ ఫ్యూచర్లో మీరు ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటారు, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటున్నది, ఆ ఎంటైర్ జర్నీ ఎలాగ అవ్వాలి, విచ్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ కాకుండానే మెనీ అదర్ యాంగిల్స్ లైక్ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నదనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, లోన్స్ మనం ఎంత తీసుకోవాలి, మనం అక్యుములేట్ చేసుకునే వెల్త్కి మన నెక్స్ట్ జనరేషన్కి ఎలా పాస్ ఆన్ చేయాలి, ఆ ఎంటైర్ జర్నీకి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ క్రియేషన్స్ నుంచి లాస్ట్ పెన్షన్ ఫార్మాట్ వరకు వెళ్ళి నెక్స్ట్ జనరేషన్ కోసం ఎలాగ వెళ్తుంది, ఎంటైర్ ప్రాసెస్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. ఇదేమో చాలా సిస్టమాటిక్ ప్రాసెస్. ఇది ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఈవెన్ మీరు 18 years అయినా 85 years అయినా ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం ఎంత తొందరగా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటామో అంత బెటర్ మన కోసం అనేది. అండ్ డిఫరెంట్ ఇండివిజువల్స్కి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? డిఫరెంట్ ఇండివిజువల్స్ అనుకుంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకి వేరే వేరే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఎవరికి ఏమో శాలరీస్ ఉంటుంది, కొంతమంది రెంటల్ ఇన్కమ్స్ ఉంటుంది, కొంతమందికి బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది. ఈ మధ్య చాలామంది ఆంటర్ప్రెన్యూర్ స్టార్టప్స్ ఉన్నారు, వాళ్ళకి వేరే ఇన్కమ్స్ ఉంటుంది. ప్రతి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ వేరేగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ వేరేగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ వేరేగా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ లయబిలిటీస్ వేరేగా ఉంటుంది. లయబిలిటీస్ అంటే లోన్స్ అన్ని తీసుకున్నావా అవన్నీ కూడా వేరే వేరేగా ఉంటుంది. అవన్నీ కాకుండా ఇంపార్టెంట్లీ ఏంటంటారు, మనం రిస్క్ టాలరెన్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. రిస్క్ టాలరెన్స్ అంటే నేను ఎంత విస్టాండ్ చేసుకోగలను. అంటే మార్కెట్స్ బాగుంటే అందరూ హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. కానీ ఎప్పుడు డౌన్ఫాల్ అవునప్పుడు మనం ఎంత విస్టాండ్ చేసుకుంటామో దానికి రిస్క్ టాలరెన్స్ ఉంటుంది. అయితే అందరికీ వేరే వేరేగా రిస్క్ టాలరెన్స్ ఉంటుంది. దాని బేసిస్ మీద మనకేమో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికీ సేమ్ ఉండదు. మీకున్నది వేరేగా, నాకున్నది వేరేగా, మీ రిక్వైర్మెంట్స్ వేరే. మీరు అనుకుంటారు లేదు నాకున్న ఇప్పుడు 5 lakhs రూపీస్ ఏమో నాకు ఇదేమో 1 crore అయిపోయి ఒక 25 yearsలో మీ ఆబ్జెక్టివ్ అవ్వచ్చు. నేను అనుకోవచ్చు లేదు నా దగ్గర 1 crore రూపీస్ ఇప్పుడు ఉన్నది, నేను దీనికి ఎలాగ ఇన్వెస్ట్ చేస్తాను, నాకు మంత్లీ ఏమో ఒక 1 lakh రూపీస్ నాకు పెన్షన్ ఫార్మాట్గా వస్తుంది. అందుకోసం మనం అనుకుంటా అందరికీ వేరే వేరే ఏజ్ బట్టి, వేరే వేరే రిక్వైర్మెంట్స్ బట్టి, వేరే వేరే రిస్క్ టాలరెన్స్ బట్టి మన నీడ్స్ ఉంటుంది. దట్స్ వన్ ఫైనాన్షియల్ ప్లాన్ అందరికీ సేమ్ కాదు, అందరికీ వేరే వేరేగా ఉంటుంది. ఇందాక రిస్క్ టాలరెన్స్ అన్నారు కదా, రిస్క్ అది ఏ విధంగా ఉంటుంది, దాని గురించి కూడా చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రిస్క్ టాలరెన్స్ అంటే మన సపోజ్ మన ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటున్నాం, అందరికీ తెలుసు డ్రైవింగ్ రిస్కీ ఉన్నది. అయినా మనం కొన్ని సేఫ్టీ బెల్ట్స్ పెట్టుకుంటాం, హెల్మెట్స్ పెట్టుకుంటాం, సీట్ బెల్ట్స్ పెట్టుకుంటాం. ఆ రిస్క్కి మనం అవాయిడ్ చేసుకొని మనం ట్రావెల్ చేస్తాం. అదే విధంగా మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అని మనకు బోల్డ్ స్టేట్మెంట్ మీరు నేను అందరూ కలిసి వింటున్నాం. కానీ ఎంత రిస్క్ ఉన్నదని మనం అక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటామంటే అవ్వదు. ఎందుకంటే మనకి డెఫినెట్లీ మనకి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. నెంబర్ 1, ఎందుకంటే అది ఇన్ఫ్లేషన్స్కి బీట్ చేస్తుంది. లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తుంది. యూత్ అందరికీ తెలుసు నెక్స్ట్ ఇండియా ఈజ్ ఆన్ ద షైనింగ్ కంట్రీ, ఇట్స్ $1 trillion ఎకానమీ, ఇట్స్ గోయింగ్ టు బి ద 3rd largest కంట్రీ అని. అలాంటి సిచ్యువేషన్స్లోని మనము రిస్క్ టాలరెన్స్ నాకు ఎంత ఉన్నదో అది క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే అది ఏంటంటారు హాఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్ అంటారు. అంటే మీ సగం సమస్యలు క్లియర్ అయిపోయింది. అక్కడే మనం తప్పు చేస్తాం మోస్ట్లీ. మార్కెట్స్ బాగుంటే అందరూ నాకు 20% రిటర్న్ 40% రిటర్న్ అనుకుంటారు. మార్కెట్స్ డౌన్లో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు.
అందుకోసం దట్ ఈస్ అ రాంగ్ అండర్స్టాండింగ్. నేను కరెక్ట్గా నా రిస్క్ టాలరెన్స్ ఎంత ఉన్నది, నేను ఒక సిస్టమేటిక్ ఫార్మాట్స్ కూడా ఉన్నది, క్వశ్చనర్స్ లాగా ఉంటుంది. మీరు ఎవరైనా ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకేమో ఫుల్ డయాగ్నోస్టిక్ చేస్తారు. మన డాక్టర్స్ దగ్గర వెళ్తే వాళ్ళు ఎలాగ మనకి డయాగ్నోసిస్ చేస్తారు, అలాగే ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా డయాగ్నోసిస్ చేస్తారు. మీ ఇన్కమ్ ఎంత ఉన్నది, మీ లోన్స్ ఎంత ఉన్నది, మీ ఇన్సూరెన్సెస్ ఎంత ఉన్నది, అవన్నీ ఒకసారి చెక్ చేసి మీకు ఒక ఫైనల్గా ఒక ప్లాన్ చెప్తారు. ఆ ప్లాన్ చెప్పినప్పుడు బేసిస్ ఏంటి, మీ రిస్క్ టాలరెన్స్ ఎంత ఉన్నది, దాని బేసిస్ మీద మీకు ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారు. ప్రోడక్ట్స్ కూడా వెరైటీస్గా ఉంటుంది. కొన్ని చాలా రిస్కీ ప్రోడక్ట్స్ ఉంటుంది. హైయెస్ట్ రిస్క్ మీకు తెలుసు, క్రిప్టోస్ ఆర్ ద హైయెస్ట్ రిస్క్ అని. లీస్ట్ రిస్క్ ఏంటంటే ఎఫ్డీస్ అనుకుంటాం మనం. ఈ మధ్య రేంజ్లోని చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఎలా సెలెక్ట్ చేయాలంటే మన రిస్క్ టాలరెన్స్ ఎంత ఉన్నది దాంతో మ్యాచ్ చేసుకుని ఈ ప్రోడక్ట్స్ మనం పిక్ చేసుకుంటాం. ఓవరాల్ ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. అలాగే బేసిక్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే దాంట్లో మన ఇండివిజువల్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అది పెరగడం కోసమే కదా ప్లానింగ్ అనేది. కరెక్ట్. అండ్ కరెంట్గా చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఉన్న ఖర్చులు వేరు, ఎటువంటి విషయాల్లో అయినా సరే, హోమ్ అప్లయన్సెస్ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ థింగ్స్ అయి ఉండొచ్చు, స్టడీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ట్రావెల్ ఇవి అయి ఉండొచ్చు. ఇప్పుడు వేరేలా ఉన్నాయి, లైక్ ఫ్యూయల్ ప్రైజెస్ కానీ ఎవ్రీ ప్రైస్ ఇస్ గోయింగ్ హై. సో ఇలాంటి టైంలో ఇన్ ఫ్యూచర్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కరెక్ట్. అలాంటి సమయంలో మనం ఎంత రెడీగా ఉండాలంటారు? మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్ చాలా డైనమిక్స్ ఉన్నది. నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్లీ గవర్నమెంట్స్ అని, లేకపోతే వార్స్ అని, ఫ్యూల్ ప్రైసెస్ అని, అవన్నీ ఒక పక్క ఉంటుండగా అట్ ద సేమ్ టైం మన జాబ్స్ కూడా అవంతా స్టేబుల్గా లేదు, అవి కూడా స్టడీగా లేదు. మన లైఫ్ ఈవెంట్స్లో కూడా అన్ని చేంజెస్ వస్తున్నది. అన్నిట్లో మెయిన్ ఫ్యూల్ ఏంటి, మన మనీ మేనేజ్మెంట్. ఇది మనకి ట్రాక్లో పెట్టుకోవాలి. ఇది ట్రాక్లో పెట్టుకోవాలంటే చాలా ఫ్యాక్టర్స్కి పట్టుకొని రావాలి. ఫైనాన్షియల్ డెసిషన్స్ అంటే మనం ఏమనుకుంటే ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, కానీ యాక్చువల్లీ అది కాదు. అందులో చాలా ఎమోషన్స్ కూడా ఉంటుంది. ఎమోషన్స్కి బీట్ చేయడమే చాలా కష్టం. మనం ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఈ లగ్జరీ ఐటమ్స్ చూసినా మనకు అందరికీ టెంప్టేషన్ ఉంటుంది కొనుక్కోవాలి. అలానే కొనుక్కోకుండా ఉండలేం కూడా, అలా ఉండకూడదు కూడా, బికాజ్ ఇట్స్ వన్ టైం లైఫ్ అంటాం కదా. ఎంత మినిమం ఇన్వెస్ట్ చేసి, ఎంత మినిమం స్పెండ్ చేసి మన ఓవరాల్గా హ్యాపీ లైఫ్ ఉండాలనేది మెయిన్ ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది. వండర్ఫుల్ మ్యామ్. అంటే ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, అలాగే ఇండివిజువల్స్కి అది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఓవరాల్ డిస్క్రిప్షన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విరాట్. ఇట్స్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా దాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉండి పర్సనల్గా మ్యామ్ ద్వారా తెలుసుకుందాం అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్ యొక్క సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు.